విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతమైన కృష్ణా బ్యారేజ్, బెజవాడ కనకదుర్గమ్మ క్షేత్రం. కానీ అదే విజయవాడ సెంటర్గా ఒక భారీ ఉగ్ర కుట్ర జరుగుతోందని మీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా విదేశీ హ్యాండర్లతో కాంటాక్ట్లో ఉన్నారంటే నమ్ముతారా? అవును, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చేసిన దర్యాప్తులో వణికించే విషయాలు బయటకు వస్తున్నాయి. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ టెర్రర్ యాక్టివిటీస్ లో లేడీస్ ని ఇన్వాల్వ్ చేయడం. ఖవాతీన్ పేరుతో క్రియేట్ చేసిన ఒక స్పెషల్ సెక్షన్ యాక్టివిటీస్ ని హైదరాబాద్ కు చెందిన సైదా బేగం చూసుకునేదట. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో ఈమెకు డైరెక్ట్ లింకులు ఉన్నాయి. అమాయక మహిళల్ని, యువతను ఈ ఉచ్చులోకి ఎలా లాగాలో ఈ సైదా బేగానికి విదేశాల నుండి గైడెన్స్ వచ్చేది. ఇక్కడితో అయిపోలేదు వీళ్ళ అరాచకం. బెనెక్స్ కామ్ పేరుతో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో సీక్రెట్ గ్రూప్లు క్రియేట్ చేసి ఈఐడి బాంబులు ఎలా తయారు చేయాలి, బ్లాక్ పౌడర్ ఫార్ములా ఏంటి, స్నిప్పర్ రైఫిల్స్ ఎలా వాడాలి, ఇలాంటి డేంజరస్ టాపిక్స్ మీద పాకిస్తాన్ హ్యాండ్లర్లు వీడియోలు పోస్ట్ చేసేవారు. విజయవాడకు చెందిన రహమతుల్లా షరీఫ్, మిర్జా, సోహెల్ బేగ్ లాంటి వాళ్ళు ఏకంగా 40కి పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా విదేశీ హ్యాండర్లతో టచ్లో ఉన్నారట. వీళ్ళంతా ఇండియాను ఒక ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని పిచ్చితోనే ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. కేవలం బాంబులే కాదు, డిజిటల్ దాడులు కూడా స్కెచ్ వేశారు. ఇండియన్ గౌట్ వెబ్సైట్లను హ్యాక్ చేయడం, కీలక సమాచారాన్ని దొంగలించడం లాంటి సైబర్ దాడుల మీద వీరికి విదేశీ హ్యాండ్లర్లు ట్రైనింగ్ ఇచ్చేవారు. దీనికోసం వీరికి సీక్రెట్గా డబ్బులు కూడా అందేవని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మనీ ఎవరి ద్వారా వచ్చింది, హవాలా మార్గంలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా అనే దానిపై ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఈ కేసులో మరో 2-3 రోజుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించబోతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిందో దాన్ని చెడు మార్గంలో వాడే వాళ్ళు కూడా అంతే పెరిగారు. సోషల్ మీడియా అన్నన్ గ్రూప్లో చేరే ముందు కొన్ని వీడియోలను ఫాలో అయ్యి ముందు ఒకసారి ఆలోచించండి. దేశ భద్రత విషయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ టెర్రర్ నెట్వర్క్ పై మీ ఒపీనియన్ ఏంటి?